ప్రాబ్లమ్స్ అయినా ఒక్కనాడు వచ్చిరా మీరు? ఎందుకు రాలేదు? ఒక్క మనిషిని పెట్టినా చెప్పాడా? ఒక ఇద్దరు మనుషులు పెట్టి మేము పబ్లిక్ కూర్చొని మేము మనం సేవ్ చేస్తాం. ఆ పబ్లిక్ నాడ మేము అక్కడ ఇక్కడ నిలబడి బండ్లు రాకుండా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారన్నా? మా సమస్య ఇప్పటికి కాదన్నా 2-3 సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ ఐఆర్బీకి ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అప్పటి నుంచి ఇంకా నిర్లక్ష్యంగా మా గ్రామాలకి మెయిన్ ఇదే రహదారి మీరందరూ చూస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి రింగ్ రోడ్ ఇబ్బంది అయినప్పుడేమో వాళ్ళు ఒక 20 రోజుల్లో పని పూర్తి చేసుకొని టోల్ గేట్లు ప్రారంభించుకున్నారు. ఒక 1.5 రోజులు వర్షంలో ఉండడం జరిగింది, నీళ్ళలో వెహికల్స్. వాళ్ళ ఆదాయం కోల్పోతున్నాం అనుకున్నప్పుడేమో తొందరగా పని పూర్తి చేశారు. మా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడ మీరు చూస్తున్నారు, అంబులెన్స్ పోతుంటే కూడా మా యువకులు సహకరించి అక్కడ కార్లు పేదలకు ఇవన్నీ ఇబ్బంది అయిపోయింది. నిజంగా ఇక్కడ వెళ్ళే అన్ని గ్రామాల ప్రజలకి ఇప్పటి వరకు సరైన సౌకర్యం లేదు. రోజు కార్లు మేము రిపేర్ చేయించుకోవడానికి కూడా మాకు అవసరం ఆర్థిక స్తోమత లేకుండా రోజువారీ కూలీలు కూడా కార్లు పాడైపోయినాయి. ఎన్నోసార్లు వాళ్ళకు మేము ఐఆర్బీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందాక అతను వచ్చేసి అక్కడ వెహికల్ ఉంటుంది మీరు ఏమైనా చేయించుకోవడానికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాగే కనుక కొనసాగితే మేము ఉన్న గ్రామాల యువకులందరం ఔటర్ రింగ్ రోడ్ ఆపడానికి కూడా వెనుకాడబోమని మేము హెచ్చరిస్తున్నాము. మీ ద్వారా మేము స్థానికంగా ఉంటే ప్రజలం మాత్రమే మా సపోర్టు ప్రజాప్రతినిధులు కూడా ఇంకా మేము అడగలేదు. వాళ్ళతో పాటుగా మేము తీసుకొని ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇది తాత్కాలిక పరిష్కారమే అవుతుంది కానీ మొత్తానికైతే కాదు. ఖచ్చితంగా మీరు ఎలాగైతే మీ ఆదాయం కోల్పోకుండా రింగ్ రోడ్ను హైట్ లేపుకొని టోల్ గేట్ ఉపయోగించుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, దాన్ని వీలైతే 5 కోట్లు 10 కోట్లు కావచ్చు, తీసేసి పైకి ఎత్తుకోండి కావాలంటే. చెప్పేటప్పుడే తెలుసు ఇదంతా నా చెరువు ప్రాంతం. ఇది మాకు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల గురించి తెలుసు. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళం, ఈ నీళ్ళలోంచే బయటకు వెళ్ళే వాళ్ళం. అలాంటి దాంట్లో మీరు ఇలాంటి బ్రిడ్జిలు కట్టిన తర్వాత మీ కాంట్రాక్టర్లు వదిలేసి అవతల ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి మేము అందరం మా గ్రామాల తరఫున యువకులు కానివ్వండి పెద్ద మనిషి అందరి తరఫున నిర్లక్ష్యంగా అనుకోండి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగితే మేము రింగ్ రోడ్ను మొత్తం ఆపడానికి కూడా వెనకాడబోము. ఎలా వెళ్తారో చూస్తాం. గ్రామాలకు మించి ప్రజలకు సౌకర్యాలు లేని రింగ్ రోడ్లు ఎవరికి ఉపయోగం మీరు చెప్పండి. కాబట్టి వాళ్ళ ప్రయోజనాల గురించి ఎలాగైతే చేసుకుంటున్నారో మా గ్రామస్తుల ప్రయోజనాల గురించి కూడా ఈ పరిష్కారం శాశ్వతంగా వాళ్ళ కంప్లైంట్ చేస్తారు, వచ్చి ఫోటోలు దిగిరిపోయారు కానీ సమస్య పరిష్కారం చేస్తలేరు. మాకు సంబంధం లేంటుడు. ఇగో ఇంత కష్టంగా మేము ఫోటోలు ఇవి తీసి పెడితే ఐఆర్ డిపార్ట్మెంట్ ఆయన మహేందర్ రెడ్డి అంట, ఆయన వచ్చి ఫోటోలు బాగున్నాయి అంటుండు. సార్ సమస్య బాగాలేదంట, ఆయన ఫోటోలు బాగున్నాయి అంట. ఫోటోలు అయితే బాగా తీసారని మాట్లాడుతున్నాను. అంటే ఇంత నిర్లక్ష్యమా సార్ ఇది? అంటే ప్రజలు కష్టపడి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు సార్. స్కూల్ పిల్లలు సార్, స్కూల్ పిల్లలు ఫోటో చూస్తే కూడా బాగున్నాయి అంటుండే ఆయన. అంటే ఫోటోలు బాగున్నాయి, మా సమస్యలు బాగున్నాయి సార్. ఇంత నిర్లక్ష్యం ఖచ్చితంగా ఈ ఐఆర్ కంప్లైంట్ చేస్తున్నాము. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మాకు ఈ బ్రిడ్జి నుంచి పోవడానికి అవకాశం కల్పించాలని చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఇక్కడ జేసీ పెట్టింది సార్, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇక్కడ ఇంత పెద్ద పనిని పూర్తి చేయకుండా చిన్న జేసీ పెట్టి వెళ్ళిపోయినాయి ఆఫీస్కి. మా పరిష్కారమే సార్ ఇప్పటికీ తెలుస్తలేదు. ఇంకా కూడా ఎన్ని పనులు సార్, ఒక్కొక్క బండికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఒక గ్రామంలో యువకులు వచ్చేసి రిబ్బన్ కడుతున్నారు, ఇద్దరు సిబ్బంది పెట్టలేకపోతున్నారు సార్. ఇక్కడ చెరువు నుంచి బ్రిడ్జి జామ్ అయితే ఇద్దరిని పెట్టి పండు డ్రైవర్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేయడం సార్? వాళ్ళు లక్షలు సంపాదించుకోవడం తప్ప పబ్లిక్ ఏమో సేవ చేయడానికి ఏమన్నా రోడ్ వేసింది వాళ్ళు సంపాదించుకోవడానికి కదా, పబ్లిక్ కోసమా? ఈ ఐఆర్బీ ఖచ్చితంగా కంప్లైంట్ చేసి వాటర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఆగుతున్నాయని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసము మా చెరువు కట్ట తెంపేసి నీళ్లు బయటకు తీసేసి, అట్లాంటివి ఈడ చెరువు మొత్తం డ్యామేజ్ అవుతుంది. బండ్లు ఖరాబ్ అయితే అన్ని ఖరాబ్ అయితే చాలాసార్లు వర్షం పడ్డప్పుడు ఇబ్బంది అవుతుంది. దీని గురించి 100 సార్లు చెప్పినా పట్టించుకుంటున్నారు. వాళ్ళ స్వార్థం కోసం మేము ఆడ మా చెరువులకి భూమికి అది అలుగునీకే పోయే నీళ్ళు పక్కన దారి వేసి వాళ్ళ బస్సు వేయడానికి ఆడ ప్రార్థన చేసి ఇది చేయడానికి వాళ్ళకు ఇదైతే లేదు. అట్లని ఇక్కడ మొత్తం డ్యామేజ్ బండ్లు ఒక్కొక్కరు 10,000, 5,000, 20,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ వాటర్లకి వచ్చిన బండ్లకి అది ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకి రూట్లో వస్తుంది, రూట్లో వచ్చి ఖరాబ్ అవుతుంది. అది ప్రాబ్లం అవుతుంది. ఎన్నోసార్లు చెప్పిన వాళ్ళు పట్టించుకుంటారు. అట్లాంటిది మా చెరువు కానూన్ ప్రకారం నీళ్ళు ఎట్నుంచి వాళ్ళు అట్నుంచి తీయకుండా అడ్రగానకు వచ్చి మేడం వచ్చి అక్కడ ఇష్టం వచ్చినట్టు తీసింది. దాన్ని కూడా అడ్డుకుంటే మమ్మల్ని పోలీసు వ్యాన్ తీసుకొచ్చి మమ్మల్ని లోపడేయడానికి అదన్నీ ప్రయత్నం చేసింది. అట్లాంటిది మనము ఫస్ట్ ఈ పరిష్కారం శాశ్వత పరిష్కారం చేయలేదనుకో టోల్ గేట్ బంద్ చేస్తాం మేము. ఇదొక హెచ్చరిక. మేము అందరం గ్రామస్తులు మొత్తం హెచ్చరిక ఇస్తాం. టోల్ బంద్ చేస్తాం. టోల్ దిగడానికి ఉండదు, ఎక్కడానికి ఉండదు. అట్లా చేస్తేనే పరిష్కారం అవుతుంది. మాకు శాశ్వత పరిష్కారం కావాలని
మేము అందరినీ హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఏదైనా ఉందో అంబేద్కర్ కాలువ దీన్ని పైప్ లైన్ విధంగా వేసి అక్కడ దాకా పురాగా తీసుకెళ్తే మంచిగా ఉంటుంది. ఇక్కడనే సాఫ్ చేస్తున్నారు, ఈ మట్టి మళ్ళీ దానికి వెళ్తుంది, మళ్ళీ ఇదే జామ్ అవుతుంది ఇక్కడనే వర్షాకాలం వస్తే మాత్రం.